సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చేసింది సార్. లావణ్య గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ ఇల్లు ఎవరిదో ఒక కన్ఫ్యూజన్ అలాగే ఉంది. అది మా ఇల్లు అని చెప్పేసి ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇంటికి వెళ్తే లగేజ్ తీసుకొని మరీ వెళ్తే కూడా లావణ్య మొత్తం వాళ్ళని బయటకు పంపించేసింది, వాళ్ళ మీద దాడి చేసింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నట్టు కూడా మొత్తం హల్చల్ అయిపోతుంది సార్. మరి వ్యవహారం ఇంకా సద్దుమణగకపోవడం, ఆ ఇల్లు ఎవరో ఇంకా కోర్టులోనే ఉంది తేలకపోవడం జరుగుతుంది సార్. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? లావణ్య, రాజ్ తరుణ్ మధ్య ఉన్నటువంటి వివాదం ఆస్తి వివాదం అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. కొత్తగా ఈ రోజున చెప్పక్కర్లేదు. అది ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. అంటే ఆవిడ నాకు ఇల్లు ఇవన్నీ మెటీరియల్ కాదు, అతను నాకు ఫిజికల్గా కావాలి, ఇలా రకరకాలుగా మాట్లాడారు ఇంతకుముందు. ఇవన్నీ తప్పు. ఆస్తే పరమార్థం. ఆత్మ అంటే ఆస్తేనే, నిజం. అది అర్థం. ఆత్మ అంటే ఆస్తి అనే అర్థమే ఉంది. ఓకే. అందుకని ఇప్పుడు ఆవిడ ఆత్మ ఏమిటో మనకు అర్థమైంది, ఆస్తి అని. ఇప్పుడు ఆ ప్రాపర్టీ నుంచి ఆవిడ కదలదు, అందులోకి ఎవరిని రానివ్వదు. ఆ యుద్ధం ఇప్పుడు ప్రాపర్ దశకి చేరుకుంది. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అది ఆల్రెడీ కోర్టులో వివాదం ఉంది. మరి ఏదన్నా అటు నుంచి ఒక పాజిటివ్ డాక్యుమెంట్స్ ఎవరి పేరుతో ఉన్నాయి, ఈవిడ ఏదన్నా డబ్బులు ఇచ్చిందో దానికి సంబంధించి ఆవిడ దగ్గర ఉన్న రికార్డ్ ఏమిటి, అంటే ఎవిడెన్స్ ఏదైనా అతని అకౌంట్లోకి డబ్బులు పంపు చేయటము, లేకపోతే నేరుగా ఈవిడ పేరుతో ఆ బిల్డర్ దగ్గర నుంచి రసీదులు తీసుకోవటము, ఆ రసీదులు ఆవిడ ప్రొక్యూర్ చేసి ఉంటే వాటన్నిటినీ ఎవిడెన్స్లుగా కనుక చూపించగలిగితే కోర్టు నమ్ముతుంది ఈవిడికి ప్రమేయం ఉందని. అతనికి ప్రమేయం ఉండుంటుంది. అది ఉమ్మడి ప్రాపర్టీ అయి ఉండొచ్చు. ఉమ్మడి ప్రాపర్టీ అయినప్పుడు అంటే ఇద్దరి సంపాదనలు దానిలో ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి కూడా షేర్ ఉంటుంది. ఆయన తల్లిదండ్రులను ఆవిడ బయటకు గెంటే రైట్ ఉండదు. అప్పుడు అది వాళ్ళ హక్కులకి ఈవిడ భంగం కలిగించినట్లుగా భావించి ఈవిడ మీద కేసు పెట్టి లోపలయ్యొచ్చు. పూర్తిగా ఆవిడది అయినప్పుడు మాత్రమే, ఆవిడ పేరుతో డాక్యుమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడ ఎవరినైనా గెంటేసే రైట్ ఉంటుంది ఆవిడకి. అప్పటిదాకా ఆవిడ ఎవరి మీద చర్య తీసుకున్న ఆవిడ లోపల ఉండడానికి అభ్యంతరం కాదు. ఆవిడ తను ప్రవేశించడం తప్పు కాదు, కానీ వాళ్ళని గెంటేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఇబ్బందికి దారి తీస్తుంది. ఎందుకంటే ఇది ఇద్దరికి షేరింగ్ వలన జరిగి ఉండొచ్చు. దాంతో అదొక కాన్ఫ్లిక్ట్ కింద తయారైంది. వివాదానికి అదే కారణం. దాంతోపాటు ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఎక్వైర్ చేశారా వీళ్ళు కలిసి సమిష్టిగా ఏమైనా ఎక్వైర్ చేసి ఆవిడ ఈయన డబ్బులు పెట్టి అక్కడ ఉండుంటే అవన్నీ సెటిల్ కావాలి. అవన్నీ సెటిల్ అయిపోయి ఎవరిది వాళ్ళు పీక్కుని వెళ్ళిపోయిన తర్వాత ఆ రిలేషన్ కట్ అయిపోతుంది. అది జరగనంత కాలం ఆ డైలాగ్ నడుస్తుంది ఇద్దరి మధ్య. ఇప్పుడు ఆ వివాదంలోకి అతని తల్లిదండ్రులు ఇరుక్కుని వాళ్ళు వీసిన పట్టడం, వాళ్ళు రోడ్డు మీద కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళు. కాబట్టి పోలీసులు ఇంటర్వ్యూని అయి ఉంటారు ఆల్రెడీ. ఈ పాటికి డాక్యుమెంట్ వెరిఫై చేసి ఎవరికి ఉంది, పొజిషన్ ఎవరు ఉండాలి అనేది వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. కన్విన్స్ అయితే ఆవిడ అంటే ఎలాగూ డూప్లెక్స్ హౌస్ ఏదో చెప్తున్నారు, దానిలో వీళ్ళకి ఒక ఏరియా కేటాయించి అక్కడ వాళ్ళు ఉంటారు. మీ ఇద్దరు అందరూ అకామిడేట్ అవ్వండి. దీనిలో కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఎవరిది అనేది అప్పుడు క్లారిటీ ఇద్దామనే పద్ధతిలోనే చెప్తారు ఇప్పుడు. కాబట్టి ఆవిడ డిమాండ్ ఏమిటి, ఆవిడ ఏం కోరుకుంటోంది అనేది నేకెడ్గా ఈ రోజున ఓపెన్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఆ పద్ధతిలో సెటిల్మెంట్ చేసేస్తే ఈ తలకాయ నొప్పి ప్రపంచానికి తగ్గిపోతుంది. ఓకే. లేకపోతే ఈ ఇష్యూ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇలా కొనసాగటం అనేది కరెక్ట్ కాదు, అది ఇబ్బందికరం. పైగా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన మిత్రుడు, ఆయన సన్నిహితుడు, పైగా మేల్ చావనిస్ట్ అని అనకూడదేమో కానీ ఒక రకంగా పురుష రక్షకుడిగా మారినటువంటి శేఖర్ బాషా కూడా మేబీ అక్కడ ఉండి ఆ యాక్టివిటీలో పాల్గొంటూ ఉండుంటాడు. అతన్ని ప్రొటెక్ట్ చేయటం మా అమ్మాయి నుంచి అనేది తన బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నాడు అతను. కాబట్టి వీళ్ళందరికీ మాట్లాడటానికి ఒక అవకాశం కల్పించింది ఆవిడ. అది మిస్టేకే. కోర్టులో వివాదం ఉన్నప్పుడు డాక్యుమెంట్ తన పేరుతో లేనప్పుడు, తన ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి డాక్యుమెంట్లు తన దగ్గర ఉన్నప్పటికీ కోర్టులో విషయం తేలకుండా ఆవిడ పొజిషన్లో ఉన్న వాళ్ళని బయటకు గెంటేయటం అనేది ఇబ్బందికరం. అది సీరియస్ క్రైమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు పోలీసులు, డీల్ ఎలా సెటిల్ అవుతుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.